దేశంలో మిర్చి ఈ ఎగుమతి అయ్యే దాంట్లో మూడు రకాలు ఉన్నది. నెంబర్ 1 యూరప్ దేశాలకు వెళ్తుంది. యూరప్ దేశాలు అంటే అమెరికా, యూరప్ దేశాలన్నిటికీ కూడా 28 దేశాలకి పోతుంటుంది. అక్కడ తొడిమె తీసిన మిర్చి కావాలి వాళ్ళకి. తొడిమె తీసిన మిర్చి మీకు తెలుసో తెలీదో, గుంటూరులో దాదాపుగా 1,00,000 మంది రోజుకి ఇప్పుడు పనిచేస్తున్నారు తొడిమెను తీయడానికి. 20 రూపాయలు వాళ్ళకి కేజీకి ఇస్తారు. కేజీకి 20 రూపాయలు ఇస్తారు. వీళ్ళు ఒక 100 కిలోలు వీళ్ళు 100 కిలోలు తొడిమిలు చేస్తే అంటే ఒక మూటకి 20 అని ఇస్తుంటారు. వీళ్ళు ఒలుస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు కేజీకి తొడిమి లేనిటువంటి మిర్చికి 20 రూపాయలు ఎక్స్ట్రాకి అమ్ముతారు. యూరప్ దేశాలకు విపరీతంగా పోతుంది, అమెరికాకు కూడా పోతుంది. ఇప్పుడు ఎగుమతులు తగ్గినాయనే కదా అది. మరి దానికి ఎవరి బాధ్యత? ఎవరు వెళ్ళాలి? అక్కడ వాళ్ళతో ఎందుకు మాట్లాడకూడదు? మన దేశానికి సంబంధించిన వాళ్ళు, మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. మనం అంటున్నాం కదా వాళ్ళ ఇండస్ట్రీస్ రండి, అది రండి, ఇది రండి అని. ఏమయ్యా, ప్రభుత్వమే మేమే తీసుకుంటాం మిర్చి, మా దగ్గర ఉంది మా మిర్చి యార్డ్లో, మేమే మీ దగ్గరికి డైరెక్ట్గా పంపిస్తాం. మా షిప్ యార్డ్ కూడా పక్కనే ఉంది కృష్ణపట్నం, పంపించేస్తాం మీకు. ప్రభుత్వంగా మీరు తీసేసుకుని మీరు అమ్ముకోండి, అక్కడ మీ వ్యాపారులకు అమ్మండి అని చెప్పి అడగచ్చుగా. లేదా అక్కడున్న వ్యాపారస్తులందరినీ సిండికేట్గా కూర్చోబెట్టి, ఇప్పుడు మనం ఇండస్ట్రియలిస్ట్ల మీటింగ్ అని పెడుతున్నాం కదా.